నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ యాంకర్ హేమా గౌడ్ల. ఈరోజు చాలా మందికి ఫేవరెట్ పర్సన్, ఆయన ఇన్స్పైరింగ్ లీడర్ అయిన ఒక పర్సన్ బర్త్డే. ఆ పర్సన్ ఎవరో కాదు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి నేనైతే కొన్ని విషయాలు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను, అందరూ వినేయండి. పవన్ కళ్యాణ్ గారు 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో తెలుగు తెరపై అయితే అడుగుపెట్టారు. ఆ తర్వాత 6 హిట్స్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా తొలి ప్రేమ అది 1998లో వచ్చింది. ఆ తర్వాత తమ్ముడు 1999లో వచ్చింది. ఇంకా బద్రీ సినిమా 2000లో వచ్చింది. ఖుషి 2001లో వచ్చింది. ఇలా వరుసగా బ్లాక్ బస్టర్స్ అవుతూ ఆయననైతే యూత్ ఐకాన్ గా అయితే నిలిపాయి. మరి ఇదే టైంలో ఆయనకు సొంతగా ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇది ఆయన అన్న చిరంజీవి అభిమానుల నుంచి వేరుగా పూర్తిగా పవన్ కి మాత్రమే అంకితమైన కల్ట్ ఫాలోయింగ్ అయితే నిలిచింది. ఇంకా 2001లో ఆయన దక్షిణ భారతదేశం నుంచి మొదట పెప్సీ బ్రాండ్ అంబాసిడర్ గా అయితే అయ్యారు. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఫ్లాప్స్ ఎదురైనా కానీ ఆయన క్రేజ్ మాత్రం మాత్రం తగ్గలేదు. తిరిగి 2008లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన జల్సాతో మళ్ళీ పెద్ద హిట్ అయితే సాధించారు. ఆ తర్వాత 2012లో గబ్బర్ సింగ్, 2013లో అత్తారింటికి దారేది, 2015లో గోపాల గోపాల, 2021లో వకీల్ సాబు, 2022లో భీమ్లా నాయక్ వంటి సినిమాలు ఆయన స్టార్డమ్ అయితే మరింత పెంచాయి. ఇక గబ్బర్ సింగ్ సినిమా కోసం అయితే ఆయన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ గా అయితే అందుకున్నారు. ఇక ఖుషి అత్తారింటికి దారేది కాలంలో ఆ సినిమాలు వరుసగా ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ గా అయితే రికార్డులు అయితే సృష్టించాయి. ఇక పవన్ కళ్యాణ్ ప్రత్యేకత ఆయన స్టైలు, మేనరిజం, యాక్షన్. ఆయనకు కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. 1997లో ఒక పబ్లిక్ మార్షల్ ఆర్ట్స్ డెమోలో ఆయన ప్రదర్శన చూసి ఇషిన్ ర్యూ కరాటే అసోసియేషన్ ఆయనకు పవన్ అనే టైటిల్ కూడా ఇచ్చింది. అందుకే అభిమానులు ఆయన్ను గౌరవంగా పవర్ స్టార్ అని పిలుస్తారు. ఇక పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేకత కేవలం సినిమాల వరకే పరిమితం కాదు. ఆయన విస్తృతమైన ఫిలాంథ్రఫీ కూడా చేస్తుంటారు. అవసరమైన వారికి సహాయం చేయడం, సమాజానికి తోడ్పడడం ఆయనతో ఉన్న అలవాటు. ఇక 2007లో ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే చారిటీ ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేశారు. చాలా సిచ్యువేషన్ లో వ్యక్తులకు, సంస్థలకు ఆర్థిక సహాయం కూడా చేశారు. ఇక మార్చి 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని అయితే స్టార్ట్ చేశారు. ఇక 2014లో తానే పోటీ చేయకపోయినా కానీ ఆయన ప్రచారాలు టీడీపీ, బీజేపీ కూటమి విజయంలో కీలక పాత్ర అయితే పోషించాయి. అదే టైంలో ఆయన ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల సమస్య, ఫోర్స్డ్ ల్యాండ్ యాక్విజిషన్, అన్యాయమైన మైనింగ్ వంటి సమస్యలను జాతీయ స్థాయికి అయితే తీసుకుని వెళ్లారు. ఇక 2019లో ఎన్నికల్లో జనసేన మొదటిసారి పోటీ చేసి ఒక ఎమ్మెల్యే సీట్ అయితే గెలిచింది. 6% ఓట్లు అయితే సాధించింది. ఇక తర్వాత ఆయన పార్టీ రైతుల సంక్షేమం, ఇసుక మాఫియా, మహిళల భద్రత, భూదందాలు వంటి అంశాలపై అయితే దృష్టి పెట్టింది. ఇక 2023లో ఆయన ప్రత్యేకంగా తయారు చేయించిన వాహనం అంటే వారాహిలో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర అయితే మొదలుపెట్టారు. 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అయితే ఏర్పడింది. ఆ కూటమి చారిత్రాత్మక విజయాన్ని అయితే సాధించింది. ఇక జనసేన పోటీ చేసిన 21 ఎమ్మెల్యే సీట్లు అన్ని, 2 ఎంపీ సీట్లు 2 గెలిచింది. ఇక పవన్ కళ్యాణ్ స్వయంగా పిఠాపురం నుంచి 70,000 ఓట్ల మెజారిటీతో గెలిచి డిప్యూటీ సీఎం అయితే అయ్యారు. ఇక ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, సైమా అవార్డ్స్ తో సహా అనేక అవార్డులు అయితే ఈయనకొచ్చాయి. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 లిస్ట్ లో 2012 నుంచి తరచుగా చోటు అయితే సంపాదించారు. ఇక ఆయన అభిమానులు ప్రేరణాత్మక నాయకుడు, సింపుల్ స్టార్ గా అయితే భావిస్తారు. ఇక పవన్ కళ్యాణ్ గారి ఒక జీవితం ప్రత్యేకమైన మిశ్రమం. సినీ స్టార్డమ్, ప్రత్యేకమైన స్టైలు, అభిమానుల కల్ట్ ఫాలోయింగ్, సేవా కార్యక్రమాలు, రాజకీయ పోరాటం ఇవన్నీ ఉన్నాయి. అందుకే ఆయన పేరు ఎప్పటికీ తెలుగు ప్రజల మనసులో పవర్ స్టార్ గానే నిలిచిపోతుంది.